భక్తులు కూడా అయిపోతే చెప్పుకుంటే చెప్పండి సార్. మీరే చెప్పాలి సార్. అది బాబు లాంగ్వేజెస్ రాసుకుంటారు సార్. ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్. మీరు రాసుకున్నారు సబ్జెక్ట్ చూద్దామని చెప్పిన కదా, టెన్షన్ ఎందుకు? టెన్షన్ ఉండదా సార్ బాబుకి? అంటే మీరు ఎందుకు మంచిగా క్యాడర్ వేరుతున్నా పెట్టినా నేను అన్నింటిలో ఎక్కడ ఇన్వాల్వ్ అయితే ఇన్వాల్వ్ అయితే కలిసి ఉంటాను. కూడా ఇబ్బంది పెట్టొద్దని నేనేమంటాను. మీరేమన్నా ఉంటే మాట్లాడి నేను మీకు 5 నిమిషాలు చెప్పేస్తాను సార్. నేను వాళ్ళతో మాట్లాడుతుంది సిఎస్తో ఇద్దరితో మాట్లాడాలి. ఎందుకంటే వాళ్ళ ఇద్దరితో మాట్లాడితే వీళ్ళతో మాట్లాడి ఎంత ఎక్కువ ఆ పేమెంట్ మీకు ఎప్పుడు వాళ్ళకి ఇచ్చుకుని నాకు ఇవ్వద్దు, నా దగ్గర కూడా రావద్దు. నేను పర్సన్ మీకు అటాచ్ చేస్తాను. ఆ పర్సన్కి ఇచ్చుకుని అతనికి ఇచ్చేసాను. ఎందుకంటే నేను పెట్టుకుని తీసుకుని మళ్ళీ వాళ్ళు ఎప్పుడు నాకు అంత టైం అదే సార్. అంటే అమౌంట్ ఎంత ప్రాబ్లం లేదు, నేను మాట్లాడాలి కదా సార్. ఇప్పుడు నేను గుడ్డి చెప్పలేను కదా. ఇప్పుడు ఇంత నాకు కూడా తెలియదు. అంటే అప్రాక్సిమేట్ ఎంత ఉంటుంది సార్? మేము కూడా అడ్జస్ట్ చేసుకోవాలి కదా. 8 to 10 అంటున్నాను సబ్జెక్ట్ నాకు తెలియదు. బయట 8 to 10 మన కోసం జనరల్ చెప్తున్నా. నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళకి ఏమి తెలిసి చేసుకుని వీళ్ళంతా తీసుకుంటారో డిసైడ్ చేసుకుంటాం. నాకు దానిలో రూపాయి అవసరం లేదు. 1000 రూపాయలు 15 లక్షలు పెండింగ్ పెట్టుకున్నాను. అంటే ఇప్పుడు 8 to 10 అంటే కొంచెము మార్కెట్ నడిచేదట జనరల్గా. నాకు వీళ్ళతో మాట్లాడి నేను చెప్తాను. అంటే రేపే కదా సార్ ఎగ్జామ్స్? రేపు రేపు లాంగ్వేజ్ రాసుకున్నాను సార్. ఏది డిఫికల్ట్ ఉందో మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్. ఇంకోటి విషయం ఏంటంటే కూడా ఇక్కడ ఒకవేళ జనరల్ చెప్తున్నా, జనరల్గా కాలేజ్ ఏ కాలేజ్ నిజంగా కాదు, ఏ కాలేజ్ పిల్లోడు ఏంటంటే మైక్రో జిరాక్స్ తీసుకొచ్చుకోవడం, వాడు సపోర్ట్ వాడు పక్కన లేకుండా ఒప్పుకోవాలి. ఇన్విలేటర్ ఈ సిఎస్లో వెళ్ళినప్పుడు చూసి విన్నట్టుంటారు. పక్కన కూడా డౌట్ వచ్చినప్పుడు వీళ్ళు గుంజుకుంటారు కావాలని. అర్థమైంది. 3% కూడా మంది చెప్తున్నారు. ఎందుకంటే ఇన్విలేటర్ ఏమి వీడు చెప్పేస్తారు కదా, సో వదిలిపెట్టేస్తారు. తెలిసింది అనుకో వీళ్ళు చూసి ఇంకో నలుగురు కొడతారు. మళ్ళీ అది ఇష్యూ అవుతుంది. ఏం సార్ వాళ్ళు కొట్టుకొని ఇద్దరు మమ్మల్ని ఎందుకు ఇష్యూ అవుతుంది. ఎందుకంటే మీ అబ్బాయి చాలా జాగ్రత్త ఉన్నారు. కాకుండా 3 నెలల బాత్రూమ్ పంపించి అలాంటివి చేస్తారు. సపోజ్ లోపలికి వెళ్ళి ఆ చెట్లు వచ్చినవి పెట్టుకుంటారు, అని తీసుకోవాలి. లోపల బాత్రూమ్ లోపల పడితే పోతుంది. సో వచ్చిన ఇల్లు తీసుకుని అక్కడ 5-6 క్వశ్చన్లు పట్ట రాసుకుని 1.5 hours 1 hour వెళ్తే మీరు 3 hours బుక్ రాసి ముందే చెప్తున్నా. మీరు ఎక్స్పెక్ట్ చేసుకుని రావద్దు. బుక్ తీసుకుని పక్కన దానిలో తీసుకున్న అసలు పక్కది కూడా తెలియదు. వాని పని వాడు చేసుకుంటారు. అలాంటివి కూడా మాకు తెలియకుండా కూడా జరుగుతాయి. సపోజ్ ఇన్విలేటర్ ఎంతనే బట్ మీకు కొద్దిగా మనకు తెలిసి ఫ్రీ హ్యాండ్ వెళ్ళిపోతుంది. అంతే తేడా. ఓకే సార్. ఇప్పుడు మనకు తెలియకుండా రాసుకుంటుండే ఏం చేస్తారు, ఇన్విలేటర్ గట్టాడు అనుకో, ఎవరికి ఫ్రీ హ్యాండ్ చేయరు. కొద్దిగా లూజ్ ఉన్నాడు అనుకో కొడుతూనే ఉంటాడు. చాలా తెలియదు. కొంతమంది తెలియదు కూడా, చిట్టు కొడుతున్నట్టు కూడా తెలియదు. అంత అంటే ఇప్పుడు బాబు స్లిప్స్ పెట్టుకొస్తే కింద చెక్ చేస్తారు కదా, అది ఆ టైంలో నేను చెప్పేస్తాను. మన పర్సన్ మీకు అటాచ్ చేస్తే కదా చెకింగ్ కంపల్సరీ ఉంటుంది. అదే అందుకనే ఇప్పుడు అందరూ స్టార్టింగ్ వెళ్ళిపోయాడు. స్టార్టింగ్ అన్నా పంపించుకోవాలి, లాస్ట్లో పంపించుకోవాలి. మధ్యలో పంపిస్తే